ఘనంగా పోలాల అమావాస్య పండుగ. ఏ పండుగలోనైనా దేవుళ్ళని పూజించే సంస్కృతి ఉంది. కానీ ఈ పండుగ మాత్రం ఒక ప్రత్యేకత. వ్యవసాయ ఆధారితమైన ఎడ్లను పూజించే పండుగ. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే నేతకాని మహర్లతో పాటు మరికొన్ని గిరిజన కుటుంబాలు వారి యొక్క కుటుంబ సభ్యుల గుర్తుకుగా ఈ పండుగను చేస్తారు. అంతేకాకుండా ఎడ్ల ప్రతిమలు చేసి రకరకాల పూజలు నిర్వహిస్తారు. వాటిని స్థానికంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూసే జంజేరు పూలతో ఆవులను అలంకరిస్తారు. అనంతరం రకరకాల నైవేద్యాలు సమర్పించి వాటికి పూజలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాతి రకరకాల భోజనాలు పిండి వంటలు ఆరగిస్తారు. మరుసటి రోజు మహిళలు చెరువు కట్ట మీద వెంపెలి చెట్టుకు పూజలు నిర్వహించి బతుకమ్మల నృత్యాలు నిర్వహిస్తారు. ఈ పండుగ ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల్, సీతారాంపల్లి, బెల్లంపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మన ఉట్టూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మన తాత ముత్తాతల నుండి మనకున్నటువంటి నేతకాని పోలాల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అందరూ కూడా పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మన పోలాల పండుగ చాలా విశిష్టత కలిగినది. దానికి సంబంధించినటువంటి ఈ పోలాల పండుగ ఒకప్పుడు తాత ముత్తాతల నుండి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు నేటు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నేటి ప్రపంచానికి తెలియజేయడం కోసం స్త్రీలు గురుగులు అంపడం, పురుషులు ఎడ్లను మట్టితో తయారు చేసిన ఎడ్లను అంపడం, ఇలాంటి కార్యక్రమాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మరి సోదరులారా, నేతకానీలకు 5 రోజుల పండుగ ఇది. చాలా అత్యంతమైన పవిత్రమైన పండుగ. 5 రోజులు మనము మొదటి రోజు మన గోవులని ఎద్దులను తీసుకొచ్చి మంచిగా పూజించి ఊరేగింపు చేస్తాం. తర్వాత సాయంత్రం పూట పెద్ద మనుషులకు వివిధ పలహారాలు తయారు చేసి పెద్ద మనుషులని, తాతని, ముట్టాలను, చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటా పండుగని చేస్తాము. తెల్లారి మరుసటి రోజు ఇడ్లంపే కార్యక్రమం ఉంటుంది. ఇడ్లంపే కార్యక్రమం పండుగ ధూమ్ధాం చేసుకొని అందరూ సంబరంగా ఊరేగింపు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత నోముల కార్యక్రమం ఉంటుంది. నోముల తర్వాత ఒకరోజు గ్యాప్ ఉంటుంది. ఒకరోజు గ్యాప్ 5వ రోజు బ్రహ్మాండమైనటువంటి మన ఆడపడుచులందరూ తయారయ్యి నోములు పట్టుకొని నోములు తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి చెరువు దగ్గర ఒక్కరు పెట్టుకొని ఆడి ఆ రోజు లాస్ట్ గా మనము మన పవిత్రతని ఆ రోజు గౌరవాన్ని అనుకోవడం జరుగుతుంది. మరి నేతకానీలకు తెలంగాణలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానివ్వండి, మరాఠీ ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇంటింటికి ఖచ్చితంగా కలుగుతారు. మనం తెలంగాణ ప్రాంతంలో కొంచెం తక్కువ చేస్తాం. అంటే దినదినానికి కొంచెం కల్చర్ చేంజ్ అవుతుంది. కానీ మన సంఘం తరఫున అన్ని ఊళ్ళల్లో మనం పిలిపించినాము. ఖచ్చితంగా మన పండుగని మన తరాల నుంచి వచ్చిన పండుగ మనకు ఇదే గుర్తింపు. దసరా కంటే, సంక్రాంతి కంటే, ఉగాది కంటే, దీపావళి కంటే మనకు చాలా పెద్ద పండుగ. మనకు 5 రోజుల పండుగ. అది 9 రోజుల పండుగ దసరా అయితే మనకు 5 రోజుల పండుగ. 5 రోజులు విశేషంగా పూజలు పురస్కారాలు చేసే పండుగ. ఈ పండుగను విజయవంతం చేసిన మీకు అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై నేతకాని మహర్, జై నేతకాని మహర్, నేతకాని మహర్ పోలాల పండుగ వర్ధిల్లాలి, నేతకాని మహర్ పోలాల పండుగ వర్ధిల్లాలి. Hey,
ఉల్లాసలు కూడా